మాయాదీపంలో ఒంటికన్ను రాక్షసుని లేకుండా అలేవాడు. మాయాదీపంలో ఒంటికన్ను రాక్షసుని లేకుండా అలేవాడు. బర్రెలకు అనుకున్నాడు బాబు. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై శ్వాస. ఏయ్ బాబు లేవ్. హాయ్ గైస్, వెల్కమ్ టు మన ఛానల్. అప్పుడు లాస్ట్ వీడియోలో మమ్మల్ని పానీపూరి కలిపి అంతా గాయగా చేసిండు. ఈ రోజు వాడు చేసి మొత్తం ఖరాబ్ చేసి గాయ చేసి మేకప్ వేసేసి అంకుల్ దగ్గర చూసిరు కదా మా డౌన్ లా ఫైర్ చూసిరు కదా. లాస్ట్ టైం లిమిట్స్ మించేసిండు, లిమిట్స్ క్రాస్ చేసేసిండు. సో మేము కూడా ఇప్పుడు ఒక మంచి ఈవెంట్స్ ప్లాన్ చేసినాము. వాడిని పండుకున్నాడు ఇప్పుడు. సో వానికి మేకప్ వేద్దాం, మంచిగా మేకప్ వేద్దాం. ఏమంటాడు? మంచిగా మేకప్ ఇద్దాము. ఎట్లుండాలంటే మాయాదీపంలో ఒంటికన్ను రాక్షసుని లేకుండా అలేవాడు. మాయాదీపంలో ఒంటికన్ను రాక్షసుని లేకుండా అలేవాడు. మేకప్ వేసిన తర్వాత మా డాడీ ముందుకి ఎట్లన్నా వాడు వెళ్ళేటట్టు మేము చేస్తాం. సో మా డాడీ ముందు ఎట్లన్నా వెళ్ళేటట్టు చేయాలి వాడిని. ఇదే ప్లాన్. మొత్తం రుద్దుదాము. ఇక ఒక్కసారి కనుక అట్లా మా డాడీ ముందు పడ్డాడనుకో కథం, ఇక వాని పని అయిపోయినట్టే. కొట్టినా కొట్టాడు. ఇక చూడుర్రి, వాడు ఏడుసుడే మాకు కావాలి. వాడు మా మీద రివెంజ్ తీసుకున్నప్పుడు మేము కూడా రివెంజ్ తీసుకుంటాం కదా. సో ఈసారి గట్టిగా ఉంటుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చూడండి అనుకున్నాము, ఎక్కువ గట్టిగా మాట్లాడితే వేస్తాడేమో. సో ఇది గెలుతున్నాము. ఇక్కడ ఉంటే పెట్టడానికి రాదు, పవర్ స్పాట్ వర్క్ వచ్చినాము. పెట్టడానికి రాదు అంటే ఒకసారి గెలిపి బాబు లేవ్. బాబు ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై శ్వాస. సో గైస్ వాడిని చూడండి, మొత్తం ఎట్లా చూడండి. సో గాయస్ మా డాడీ వచ్చే టైం అయింది. కిందనే ఉన్నాడు మా డాడీ, పైకి వస్తుండు. వాడిని ఎట్లా తయారు చేసినాం చూపిస్తాం. దయ్యం లేకుండు మొత్తం వాడిని మొత్తం ఆగం చూడండి. బర్రెలకు అనుకున్నాడు బాబు. సో ఇన్ని లేపుదాము. డాడీ కరెక్ట్గా కిందికి వస్తుండు. సో ఆగండి. ఏ బాబు లేవు, డాడీ పిలుస్తుంది. లేవు డాడీ వస్తున్నట్ట. లేవు, బయటికి రా. లేవు. ఏందంతా ఏం పూసుకున్నావు? ఏం కథ అదంతా? రోజు ఏదో ఒక కథలు పడతావు. ఏంది? ఏం మేకప్ వేసుకున్నావు అదంతా? అది దేని గురించి అదంతా? ఏం చేసుకున్నావు? నేను నీకు అర్థమైతే లేదా? మా వీడికి ఎవరు వచ్చారు? మా లోపలికి ఎవరైనా వచ్చిరా? మరి ఇది మొత్తం నాకు ఇది కూర్చుండే పండుకొని లేస్తాక ఇదంతా ఎవరు కూర్చుని నాకు ఏం పూసుకున్నా నేను నీకు తెలియదా?
అరే నాకేం తెలుసు డాడీ నేను పండుకొని ఉన్నా ఇప్పుడు ఎవరు కూర్చురేమో నాకు తెలియదు ఇది ఇప్పుడు ఈమె వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు ఈమెనా? అన్న ఏమో చేస్తుండు చూడు, అన్న ఏమో చేస్తున్నారు, లోపల ఏమో చేసుకుంటుండు అని చెప్పే దగ్గర తెలియదు నాకు. ఇవే కథలా నీ రోజు ఇంట్లో వండు? అరే నేను ఏం చేయలేడు నాకు తెలుసు డాడీ వాళ్ళే చేసి అంటే ఉంటారు రోజు ఇంట్లో వండి ఇవే చేస్తున్నావు నువ్వు? ఇంకేం పని లేదా నీకు? పని పాట లేవా? అరే నేను ఏం చేయలేడు డాడీ నేను వండుకొని ఉన్నా ఇంతసేపు ఆడ వండుకొని ఉన్నా డాడీ. ఏం పడుకోవాలి? నీకు పెట్టే దగ్గర కూడా నీకు అర్థం కాదు. ఎవరైనా పెట్టే దగ్గర నీకు అది పెట్టే దగ్గర కాదు పండుకొని ఉన్నా నేను. నువ్వు చూసుకోపో ఒకసారి, అర్థంలో మంచిగా చూసుకో. అంతా పెట్టి చూసినా ఇప్పుడు బయట ఇంతసేపు బయటనే ఉండి వచ్చి సార్లు నువ్వు ఏదో ఒక రోజు ఒకటి కథలు పడుతూనే ఉన్నావు. నీ పని పాట లేదు, ఇంట్లో వాడు ఇవే నీ వీడియోలని అవన్నీ కానీ మేకప్ వేసుకొని కథలు పడుతుంది. నేను ఏం చేయలేదు అది నాకు తెలిసి ఇదే నువ్వే చేసినావు. నాకేం తెలుసు నేనేం చేయలే. నువ్వు ఆమెను ఎంత వయసులో నువ్వు చేసేది నువ్వు చేసుకొని ఆ పిల్లలు చేస్తారు నాకు తెలుసు వీడు ఆడేడి ఆడు గుడ్డోడేది ఇంకోడు. నువ్వు అంటే నీ తప్పు కప్పిపించుకోవడానికి వాళ్ళని అంటున్నావు ఇప్పుడు. అరే నేను తప్పు కాదు డాడీ ఇద్దరు చేసుకుంటారు డాడీ ముఖానికి ఇదంతా ఏంది లోపలికి స్మెల్ కూడా వస్తుంది. లోపలికి ఫస్ట్ లోపల కాదు మొత్తం ఆడు ఇప్పుడు ఎవరైనా చూస్తే నవ్వుతారు. మంచి ముఖం నీ ముఖం పో లోపలికి. ఆడుకుంటా ఇప్పుడు ఏం పని పాటు ఉండదా నీకు? అరే నేను చేయలేడాడి వాళ్ళిద్దరే ఏదో చేస్తుంటారు వాళ్ళ ఏం పని పాటు ఉండదు వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు నా మీద అయితే. ఏ పని లేదు పాట లేదు, ఇంట్లో కూర్చుంటారు. ఏం అవసరం ఏవో ఆలోచించుకుంటే ఏదో చేసుకుంటూ కూర్చుంటారు అంతే. పని చేస్తే కానీ నేను కుక్కడాగానే బయటికి వేసి వచ్చిన వచ్చి వండుకున్నా వచ్చేసరికి మొత్తం మీద పోసి వేసి మొత్తం పక్కల్లా వేసి పౌడర్ అందుకే ఉన్నావు, ఏం పనికి రావు. అయిందా? బాగైందా? షేక్ అయిపోయాడు. హాయ్ గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టి కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయండి గైస్.